ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో బుధ ప్రదోష వ్రతం అంటే ఏమిటి, 2026 సంవత్సరంలో చైత్రమాసంలో బుధ ప్రదోష వ్రతం ఎప్పుడు వచ్చింది, బుధ ప్రదోష వ్రత ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ప్రదోష వ్రతం అనేది పరమశివుని ఆరాధించే అత్యంత పవిత్రమైన వ్రతాల్లో ఒకటి. ప్రతి నెల 2 సార్లు అనగా శుక్లపక్షంలో పౌర్ణమి ముందు రోజు, కృష్ణపక్షంలో అమావాస్య ముందు రోజు త్రయోదశి తిథి సాయంత్రం వేళ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సూర్యాస్తమయం తర్వాత రాత్రికి ముందు ఉండే కాలాన్ని ప్రదోష కాలం అంటారు. ఈ సమయమే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదని, ఈ సమయంలో శివుడు భక్తుల పూజలను సావధానంగా స్వీకరించి ఆశీర్వదిస్తాడని విశ్వాసము. బుధవారం నాడు వచ్చే ప్రదోష వ్రతాన్ని బుధ ప్రదోష వ్రతము అంటాడు. ఇది శివుడికి, బుధ గ్రహానికి ప్రీతికరమైన రోజు. ఈ వ్రతం ఆచరించడం వల్ల జ్ఞానము, తెలివితేటలు, వ్యాపారంలో విజయము, ఉద్యోగ ప్రగతి మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా బుధగ్రహ దోష నివారణకు ఇది చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. బుధ ప్రదోష వ్రత కథ గురించి తెలుసుకుందాము. ప్రదోష వ్రతాన్ని శివారాధనకు ప్రత్యేకమైనదిగా భావిస్తారు మరియు అది బుధగ్రహం నాడు వస్తే దాన్ని బుధ ప్రదోష వ్రతం అని పిలుస్తారు. ఈ వ్రతము భక్తులకు శివుని ఆశీస్సులను ప్రసాదించడమే కాకుండా జ్ఞానము, విచక్షణ, సంతాన సౌఖ్యము మరియు మానసిక ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది. దీని ప్రత్యేక ప్రాముఖ్యత పురాణాల్లో వర్ణించబడింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని బాధలు తొలగిపోయి జీవితంలో ఆనందము, అదృష్టము మరియు శ్రేయస్సు కలుగుతాయి. ఒక ఇతిహాసం ప్రకారము పూర్వకాలంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అత్యంత పేదవాడైనప్పటికీ గొప్ప భక్తిపరుడు. అతని జీవితం కష్టాలతో నిండి ఉన్నప్పటికీ అతడు నిరంతరం శివభక్తిలో లీనమై ఉండేవాడు. అతని ఏకైక కుమారుడు కూడా చాలా బలహీనంగా మరియు అనారోగ్యంతో ఉండేవాడు. తన కుమారుని దుస్థితిని చూసి ఆ బ్రాహ్మణుడు మరియు అతని భార్య నిరంతరం దుఃఖించేవారు. ఒకరోజు ఒక ఋషి ఆ బ్రాహ్మణునికి బుధ ప్రదోష వ్రతం గురించి చెప్పి, మీరు మరియు మీ భార్య ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే శివుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు మరియు మీ కుమారుడు ఆరోగ్యము, దీర్ఘాయువు మరియు తేజస్సుతో దీవించబడతాడు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు పూర్తి భక్తి శ్రద్ధలతో అన్ని ఆచారాలను పాటిస్తూ బుధ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించాడు. అతడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నీరు, బిల్వపత్రాలు, అక్షంతలతో శివలింగాన్ని పూజించి రాత్రిపూట శివకథను పఠించి మంత్రాలను జపించి భజనలు చేసేవాడు. కొంతకాలం తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఎన్నో ఏండ్లుగా అనారోగ్యంతో బలహీనంగా ఉన్న అతని కుమారుడు పూర్తిగా ఆరోగ్యవంతుడిగా, బలవంతునిగా, తేజస్సుతో మారాడు. అతని శరీరం కోలుకోవడమే కాకుండా అతని మేధస్సు కూడా పదునుదేరింది. అతని శాస్త్రాలను, వేదాలను, ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేసి తదనంతరం పండితుడిగా, సద్గుణవంతుడిగా ఎదిగాడు. ఆ బ్రాహ్మణ కుటుంబం దీనిని శివుని ఆశీర్వాదంగా భావించి తమ జీవితాంతం క్రమం తప్పకుండా బుధ ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ఈ కథ వ్యాపించడంతో అప్పటి నుంచి బుధ ప్రదోష వ్రత జ్ఞానము, ఆరోగ్యము, సంతాన సుఖము మరియు కుటుంబ జీవితంలో శ్రేయస్సుకు అత్యంత శుభప్రదమైందనే నమ్మకం ప్రాచుర్యంలో ఉంది. బుధ ప్రదోష పూజా విధానం గురించి తెలుసుకుందాం. బుధ ప్రదోష వ్రతం పాటించే వ్యక్తి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేసి శివుడిని ధ్యానించాలి. రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో గంగా జలము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదారతో శివుడికి అభిషేకం చేయాలి. బిల్వపత్రాలు, అగరబత్తీలు, దీపాలు, పువ్వులు మరియు నైవేద్యం సమర్పించాలి. రాత్రంతా మేల్కొని శివనామాన్ని జపించాలి. బుధ ప్రదోష వ్రతం పాటించడం ద్వారా వ్యక్తి జీవితంలో జ్ఞానము, వివేకము, సంపద, ఆరోగ్యము, శుభ సంతానము మరియు లౌకిక సుఖాలు
వృద్ధి చెందుతాయి. శివుని అనుగ్రహంతో మనశ్శాంతి, మనస్థిరత్వము మరియు మోక్షానికి మార్గం కూడా సుగమనం అవుతుంది. బుధ ప్రదోష వ్రతాన్ని ఎవరెవరు ఆచరించాలో తెలుసుకుందాము. జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడానికి మరియు పోటీ పరీక్షలో విజయం సాధించడానికి విద్యార్థులు ఆచరించాలి. సంభాషణ నైపుణ్యాలు, రచనా సామర్థ్యము మరియు తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వృత్తి నిపుణులు ఆచరించాలి. వ్యాపారంలోని అడ్డంకులను తొలగించి నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందడంలో సహాయం చేయడం కోసము వ్యాపార యజమానులు పాటించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల మేధోపరమైన శ్రేయస్సు కోసము ఈ వ్రతాన్ని ఆచరించాలి. 2026 సంవత్సరంలో చైత్రమాసంలో బుధ ప్రదోష వ్రత ప్రారంభము 14వ తేదీ ఏప్రిల్ 2026 మంగళవారము రాత్రి 9:11 ప్రారంభమై 15వ తేదీ ఏప్రిల్ 2026 బుధవారము రాత్రి 8:21 త్రయోదశి తిథి ముగుస్తుంది. పూజా సమయము సాయంత్రము 6:56 నుండి రాత్రి 9:13 వరకు.